ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్కడ స్నేహితులు చాలా బాగా చూసుకుంటున్నారంట. హాస్టల్లో భోజనం బాగుందంట. కంపెనీలో అందరూ ఆనందిని కుటుంబంలో ఒకరిలా చూసుకుంటున్నారటమ్మా. నేనిక్కడ చాలా బాగున్నాను నానా అని చెప్పింది. ఎలా చెప్తుంది బాబాయ్? ఆనందికి అక్కడ ఎంత బాధ ఉన్నా ఇక్కడ మీకున్న బాధలతో మీరు చాలా బాధలు పడుతున్నారని, తన బాధలు మీకు భారం కాకూడదని తనలో తనే బాధను బరాయిస్తుంది బాబాయ్. ఆనంది నా చేతులు పట్టుకుని ఏడుస్తుంటే అప్పుడు నాకు అర్థమైంది బాబాయ్. అక్క, ఏదో మా నాన్న కష్టాలకి నేను కూడా ఎంతో కొంత సహాయపడాలని అమ్మా నాన్న అక్కకి దూరంగా ఉండి పనిచేస్తున్నానక్క అంది. అమ్మా నాన్న అక్కను చూడాలనున్నా చూడలేకపోతున్నానక్క అని ఏడుస్తూ చాలా బాధపడింది బాబాయ్. ఆనంది హైదరాబాద్కి ఒంటరిగానే వెళ్ళిందంటగా. నాకు అర్థమైంది బాబాయ్. ఆనంది ఎవరూ లేని అనాథగా ఉన్నానని బాధపడుతుంది బాబాయ్. ఆనంది మానసిక పరిస్థితి దెబ్బతింది బాబాయ్. మీరొకసారి వెళ్ళి ఆనందిని చూసిరండి. అయ్యో నాన్న, ఏమయ్యా? ఏంటయ్యా ఇది? కంచెల్లోనే చేయి కడిగేసేవేంది? ఏంటి నాన్న, భోజనం చేయకుండా ఏంటి పని? ఆనంది అంత బాధను దిగమింగుకొని ఉంటుంటే అది తెలిసి నాకు అన్నం మీదకు ఎలా వెళ్తుంది? నేనిప్పుడే ఆనందిని చూడడానికి వెళ్తాను. ముత్యాలు, ఆనంద్కి ఇష్టమైన పిండి వంటలు చెయ్యి. నేను ఈరోజే లాస్ట్ బస్కి వెళ్ళి రేపు ఉదయాన్నే ఆనందిని చూసి వస్తాను. ఆనందిని చూడాలనిపిస్తుంది ముత్యాలు. బాబాయ్, నేను వెళ్ళొస్తాను. సరేనమ్మా, నువ్వు వెళ్ళి ఆ పిండి వంటల సంగతి వెళ్ళు. అన్నా, నిర్మలా ఫోన్ చేస్తుంది. నువ్వు వెళ్ళిన విషయం ఏమైంది? అప్పన్నేమంటున్నాడు? హైదరాబాద్కి వెళ్ళే ఆలోచనలో ఉన్నాడా? నేను మీరు చెప్పినట్టే అప్పన్నతో మాట్లాడానన్నయ్య. తన కూతుర్ని చూడ్డానికి లాస్ట్ బస్కి వెళ్తానన్నాడు. చాలా సంతోషంగా ఉంది నిర్మల. నీకు అప్పగించిన పని చాలా చక్కగా చేశాను. మిగిలిన పనులు ఎలా చేయాలో నేను చూసుకుంటాను నిర్మల. ఈ విషయాలు నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. అలాగే అన్నయ్య, ఉంటాను. ప్లాన్ ప్రకారం అప్పన్ను హైదరాబాద్కి రప్పిస్తున్నారు కదన్నా. ఆ అప్పన్నగాడు మనల్ని ఎంత అవమానించాడు. ఆ అప్పన్నకు అవమానం జరగాలి. అది ఆనందితో అప్పన్నకి అవమానం జరిగితే ఇంకా బాగుంటుంది కదా. అవునన్నా. అందుకే ఆ అప్పన్నని పక్కాగా ప్లాన్ చేసి హైదరాబాద్కి రప్పిస్తున్నాను. ఆ ఆనంది గార్మెంట్ కంపెనీలో చెత్త ఎత్తుకోవడం చూసి ఆ అప్పన్న కుమిలి పోవాలి. అది చూసి నేను బహు ఆనందించాలి. చాలా మంచి శిక్ష వేశారన్న అప్పన్నకు. ఓ రోజు మీ చొక్కా కాలర్ పట్టుకొని తోశాడు కదన్నా, దానికి ఇప్పుడు మీరు అప్పన్నకు తగిన శిక్ష విధించారు. ఇంకా అయిపోలేదు శేఖర్, ఇప్పుడే మొదలుపెట్టాను. ముగించే వరకు ఆ అప్పన్నగాడు అవమానాలు తట్టుకోలేక కుమిలి ఏడవాలి. వాడి మీద నాకున్న పగను పూర్తిగా తీర్చుకుంటాను. అరే బావా, కనీసం టీ అయినా తాగనీయకుండా అంత అర్జెంట్గా ఎందుకు లాక్కొచ్చావు? చూడు, ఇంకా ఎవరు రాలేదు. వర్క్ చాలా పెండింగ్ ఉందిరా. అందరూ వచ్చేలోపు నువ్వు వెళ్ళి వాళ్ళకి పీసెస్ అన్ని సపరేట్ చేసి ఉంచు. ఏంటి, నాకు పని చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చావా? మిత్ర ద్రోహి. ఆ కరుణాకర్ గారి కంటే నువ్వే పెద్ద శాడిస్టురా. రే వెళ్ళరా. ఏంటి, ఆనంద్ ఇంకా ఈరోజు రాలేదు. మామూలుగా అయితే ఈ పాటికి తను వచ్చేస్తుంది కదా. నేనింత త్వరగా వచ్చిందే తను నేను సెలెక్ట్ చేసిన ఓణి వేసుకొని వస్తుందని.
అశ్విన్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అశ్విన్. ఏంటి సార్ ఈరోజు ఎంత త్వరగా వచ్చారు? నేను కొనిచ్చిన హాఫ్ శారీలో నా ఆనంది ఎలా ఉంటుందో చూడాలని ఇంత త్వరగా వచ్చాను. మా డాడీ నాకు టార్గెట్ ఇచ్చారు. అది రీచ్ అవ్వాలంటే నేను కూడా మీతో పాటు కష్టపడాలి. సార్ మీరు టార్గెట్ రీచ్ అవ్వడానికి మేము ఎంత కష్టమైనా మీతో పాటు కలిసి ప్రయత్నం చేస్తాం సార్. మన స్టాఫ్ వేరే ఇంతవరకు ఎవరూ రాలేదు. వచ్చేస్తారు సార్. మిత్ర, నేను చెప్పిన విషయం గురించి ఏమైనా నిర్ణయం తీసుకున్నావా లేదా? ఎందుకు ఆకాష్ ఇలా ఫోర్స్ చేసి నన్ను టార్చర్ చేస్తున్నావు? ఆనంది వచ్చాక తనతో మాట్లాడదాం అనుకుంటే ఈ మిత్ర అప్పుడే వచ్చిందేంటి? హాయ్ మహేష్. హాయ్ మిత్ర. హాయ్ రా. నువ్వేంటి ఇంత ఎర్లీగా వచ్చావు? ఏం లేదు, మన స్టాఫ్తో చిన్న డిస్కషన్ చేద్దామని ఎర్లీగా వచ్చాను. ఏం డిస్కషన్? అదే మన ప్రొడక్షన్ టార్గెట్ గురించి స్టాఫ్తో మాట్లాడదాం అనుకున్నాను. లక్కీగా నువ్వే ఎర్లీగా వచ్చావు. దానికి నువ్వు ఎర్లీగా రావాల్సిన అవసరం ఏంటి? ఏ స్టాఫ్కి ఆ స్టాఫ్ ఇండివిజువల్గా టార్గెట్ ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ ఎందుకు మాట్లాడడం? అప్పుడప్పుడు వాళ్ళ టార్గెట్ గురించి బ్రీఫింగ్స్ ఇస్తూ ఉండాలి ఆకాష్. అప్పుడే మనం అనుకున్నది అచీవ్ చేయగలం. ఇదేంటి, ఈ మహేష్ ఈరోజు కొత్తగా బ్రీఫ్ చేయాలి, స్టాఫ్తో మాట్లాడాలి అంటూ చాలా అడ్వాన్స్ అయిపోతున్నాడు. హాయ్ ఆనంది, ఈ ఓణి నీకు చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ సార్. ఇది మీరు కొనిచ్చిన ఓనియే కదా? కొనిచ్చింది నేనేలే కానీ సెలెక్ట్ చేసుకుంది నువ్వే కదా. నువ్వు ఈ హాఫ్ శారీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు అంతగా అనిపించలేదు, కానీ నువ్వు ఈ ఓణి వేసుకొని వచ్చినప్పుడు ఈ కలర్ నీకు ఎంత బాగుంటుందో ఇప్పుడు తెలుస్తుంది. నీ సూపర్ సెలెక్షన్ ఆనంది. ఇది నా సెలెక్షన్ కాదు సార్. పాపం ఎవరో ఒక అతను తన లవర్ కోసం సెలెక్ట్ చేసిన ఓణిని నాకు నచ్చింది అని చెప్తే వెంటనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. నేను నీకు ఇవ్వాలనుకున్న ఓణి మహేష్ సార్ వల్ల నీకు చేరింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అశ్విన్, ఇంకా స్టాఫ్ ఎవరు రాలేదేంటి? ఇంకా టైం ఉంది కదా మేడం, వచ్చేస్తారు. సరే, నువ్వు వెళ్ళి నీ వర్క్ చూడు. ఏయ్, నీకు బొట్టు పెట్టి స్పెషల్గా చెప్పాలా? వెళ్ళి పని చూసుకో. మహేష్, నువ్వు ఆనందని తీసుకెళ్లి ఓని కొని పెట్టావా? యా. ఎందుకు కొని పెట్టావు? డూడ్, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆనందికి నా బ్లడ్ మరక తన ఓణికి అంటుకుపోయింది. దానివల్ల తన ఓణి అంతా పాడైపోయిందని కొత్త ఓణి కొనిచ్చాను. వర్కర్స్తో ఈరోజు బ్రీఫ్ ఇచ్చే ప్రోగ్రామ్ని తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా? ఎందుకు? నాకు కొంచెం హెడేక్గా ఉంది. మిత్ర, ఏంటి సడన్గా తలనొప్పి? మార్నింగ్ లేచినప్పటి నుంచి కొంచెం హెడేక్గానే ఉంది. మార్నింగ్ నుంచి హెడేక్గా ఉంటే ఎందుకు ఆఫీస్కి వచ్చావు? మెడిసిన్ ఏమైనా తెప్పించినా? అది ఏం వద్దు, నేను కాసేపు నా క్యాబిన్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మహేష్, ఈ మీటింగ్ తర్వాత పెట్టుకుందాం, నీకు పర్లేదా? ఓకే డూడ్, అలాగే పోస్ట్ పోన్ చేద్దాం.